Hello everyone. In this video, I will explain how to calculate the concrete quantity of a pedestal. So, for suppose ఇది మీ పెడెస్టల్ అయితే దాని డైమెన్షన్స్ 0.3 మీటర్ బై 0.6 మీటర్. దీని కాంక్రీట్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, దెన్ కేటగిరీ వచ్చి కాంక్రీట్ అండ్ డిస్క్రిప్షన్ వచ్చి పెడెస్టల్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం కాంక్రీట్ క్యూబిక్ మీటర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ వచ్చి 1 అండ్ లెంత్ అండ్ విడ్త్ వచ్చి 0.3 మీటర్ బై 0.6 మీటర్. ఇది మీ లెంత్ అండ్ విడ్త్ ఈ పెడెస్టల్ 0.3 అండ్ 0.6. అండ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఆ పెడెస్టల్ యొక్క టాప్ లెవెల్ అండ్ ఫుటింగ్ టాప్ లెవెల్ కావాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మీ పెడెస్టల్ అయితే దీని టాప్ లెవెల్ పెడెస్టల్ ఆర్ ప్లింత్ బీమ్ టాప్ లెవెల్ నేను ఎందుకు అన్నామంటే మీరు ఇక్కడ చూస్తే ఈ పెడెస్టల్ టాప్ లెవెల్ అండ్ ఈ ప్లింత్ బీమ్ కూడా సేమ్ లెవెల్లో ఉన్నాయి. సో అందుకే మనం పెడెస్టల్ ఆర్ ప్లింత్ బీమ్ టాప్ లెవెల్ ఉంటాయి, రెండు సేమ్ లెవెల్ ఉంటాయి. అండ్ ఫుటింగ్ టాప్ లెవెల్ కావాలి. ఇక్కడ చూస్తే ఈ రెండు లెవెల్స్ని మైనస్ చేస్తే వచ్చే హైటే మన పెడెస్టల్ హైట్. ఈ పెడెస్టల్ హైట్ అనేది ఎవ్రీ ఫుటింగ్కి చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇదేమీ గాల్లో లేదు. మనకి సాయిల్ ప్రాపర్టీస్ బట్టి ఎంత డెప్త్ ఎక్స్కవేషన్ చేయాలనేది ఉంటుంది. మనకి ఎక్స్కవేషన్ డెప్త్ అనేది పెరిగితే ఫుటింగ్ కిందకి వెళ్తుంటుంది, పెడెస్టల్ హైట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. అందుకే మనకి ఈచ్ పెడెస్టల్ డిఫరెంట్ హైట్ ఉంటుంది. సో ఇక్కడ నేను పెడెస్టల్ టాప్ లెవెల్ అండ్ ఫుటింగ్ టాప్ లెవెల్ అనేది ఎగ్జ్యూమ్ చేసుకుని వాల్యూస్ వేసుకున్నాను. ఈ వాల్యూస్కి హైట్ అనేది క్యాల్కులేట్ చేసి కాంక్రీట్ క్వాంటిటీ అనేది క్యాల్కులేట్ చేద్దాం. నా పెడెస్టల్ టాప్ లెవెల్ వచ్చి 563.5 మైనస్ అండ్ నా ఫుటింగ్ టాప్ లెవెల్ వచ్చి 561.4. సో నా హైట్ వచ్చి 2.1 మీటర్. ఇప్పుడు లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పెడెస్టల్స్. ఓకే, సో నా పెడెస్టల్ కాంక్రీట్ క్వాంటిటీ వచ్చి 0.378 క్యూబిక్ మీటర్. ఐ థింక్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. I will try to answer. Thanks for watching this video. See you in the next video. Till then, goodbye.